ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒకళ్ళ టెస్ట్ మనీ నేను విన్నాను. ఆయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్తే ఆ వార్డులో మరీ క్రిటికల్ కేసులను ఐసీయూలో ఉంచుతారు, కొంచెం మినిమం నార్మల్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళని కొంచెం జనరల్ వార్డులో ఉంచుతారు కదా. సో ఈయన పక్కన బెడ్లో, సరే ఈయన్ని షేరింగ్ రూమ్ ఏదో తీసుకున్నారు, ఆ రూమ్ లో 2 పేషెంట్లు ఉన్నారు, మధ్యలో ఒక కర్టన్ అడ్డు. సో ఈయన ఈ బెడ్ మీద ఉన్నాడు, పక్క బెడ్ లో ఇంకో పేషెంట్ ఉన్నారు. ఈయన బిలీవరు, ఆ పక్క బెడ్ మీద ఉన్నది అన్బిలీవర్. ఈ బెడ్ మీద ఉన్నటువంటి ఈ బిలీవర్, దేవా మీకు వందనాలు అంటాడు. ఆ పక్కన ఉన్న ఆయన కటన్ని కొంచెం ఇట్లా జరిపి చూసి, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే సాధారణంగా ఎవరైనా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడో అనేటువంటి ఇవి మాట్లాడతారు, కానీ ఇదేంటిది వీళ్ళు వందనాలనే మాట వినిపిస్తుంది అంటే ఇటు పక్క నుంచి అని కటన్ తీసి చూస్తే మెల్లిగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, ఈ పేషెంట్ ఆ పేషెంట్. ఈయన ఆయనకి యేసుప్రభుని గురించిన సువార్త పంచుకుంటే, మరి మీ దేవుడు ఇట్లాగా అట్లాగా అని నాకు ఇన్ని మాటలు చెప్తున్నావు బెడ్ మీద పడుకొని, నిజంగానే నువ్వు చెప్తున్న మీ దేవుడు యేసయ్య అట్లాంటి ఆయన అయితే మరి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే, ఇదిగో ఆయన గురించి నీకు చెప్పడానికి ఆయన నా కాలు ఇరగొట్టి నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంతకు ముందు ఈ సాక్ష్యం ఒకసారి విన్నాను.